ఈ నేపథ్యాన్ని 100% ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క సాహసిద్ధమైన ధోరణికి ప్రతీకగా చూస్తున్నారు. దానికన్నా ముందు రైతుల పక్షాన మామిడి తోటలు పండించేటువంటి విరివిగా మా ప్రాంతం నుంచి పుట్టి వచ్చినటువంటి వ్యక్తిగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఉమ్, సహజంగా మే నెల లాస్ట్ లో తమిళనాడు రామగిరిలో విపరీతమైనటువంటి పంట హార్వెస్టింగ్ పూర్తయి ఆ రైతులు కూడా అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తారు. చిత్తూరులో వెండర్స్ అంతా వచ్చి డిమాండ్ క్రియేట్ అయ్యి చిత్తూరులో పడినటువంటి పంట మే 15th జూన్ జూలై నెలలో మధ్యలో వచ్చేటువంటి ఈ, వర్షాలు పడిన తర్వాత మనకు మంచిగా పంట విరివిగా వస్తుంది, సైజు బాగా వస్తుంది, మనం అప్పుడే హార్వెస్టింగ్ చేస్తాం. ఆ సమయంలోనే రామగిరిలో ఉన్నటువంటి వాళ్ళందరూ వెండర్స్ మన దగ్గరికి రావడం కారణంగా కొంత రేట్లు బాగా అధికంగా వచ్చేటువంటి పరిస్థితులు మనం గతంలో చూస్తుంటాం. అది ఆనవాయితీ. అవును. కానీ ఈ సంవత్సరం అర్లీగా 105 సంవత్సరాల తరువాత అర్లీగా వర్షాలు వచ్చాయి. అంటే రోహిణి కార్తె అంటే రోడ్లు పగిలేటువంటి ఎండలు ఉంటాయి. అలాంటి పరిస్థితిని కాదని చెప్పి ఎండాకాలాన్ని సైతం మెరిపిస్తూ ప్రకృతి సహకరించి వర్షాలు పడడం కారణంగా పంట బాగా వచ్చింది, సంతోషం. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ తమిళనాడుకు సంబంధించి కానీ కర్ణాటకకు సంబంధించిన రైతులకి ఎవ్వరికి సరైనటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర ఇవ్వలే. ఎన్నికలు తమిళనాడులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేశారు, పట్టించుకోలేదు. అక్కడ కేవలం ₹3 ₹4తోనే పంట దొరికేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ ₹3 ₹4తో పంట వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి వెండర్స్ మన దగ్గర కూడా రాలేదు. ఎందుకు? ఇక్కడ మనం రేట్ ఎక్కువ పెట్టాం కాబట్టి. అవును. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకుని ₹200 కోట్ల చిత్తూరు జిల్లా రైతుల కోసమే ఇవ్వడం జరిగింది. పక్కన్నటువంటి కర్ణాటక సైతం కొంత మద్దతు ధర ఇచ్చింది, కానీ కేవలం ₹2 మాత్రమే మద్దతు ధర ఇచ్చింది. కేంద్రం యొక్క సహకారం తీసుకుంది అదనంగా ₹2. అక్కడ ఇచ్చినా కూడా ఆ మద్దతు ధర కూడా 1000 టన్నులు పండించినటువంటి వాళ్ళకు 100 టన్నులకు 200 టన్నులకు మాత్రమే వాళ్ళకు మద్దతు ధర తోటి నగదు చెల్లింపులు చేశారు తప్ప పూర్తి స్థాయిలో ఇవ్వాల. ఇక్కడ చిత్తూరు సంబంధించినటువంటి రాయలసీమ జిల్లాకు సంబంధించిన పండించినటువంటి వాళ్ళు ఎవరికైనా సరే అన్కండిషనల్ గా నువ్వు 100 టన్నులు పండించినా 1000 టన్నులు పండించినా 10,000 టన్నులు పండించినా దానికి సంబంధించినటువంటి మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అలాగే ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో గుజ్జు పరిశ్రమ వాళ్ళకు కూడా ఒత్తిడి తెచ్చి మీరు తప్పనిసరిగా ₹6 వెచ్చించాల్సిందే అని చెప్పి చేశారు. అందుకే రైతులు ఇంకా నాకు వద్దు బాబు, మీ పరామర్శ వద్దు, మీ గొడవ వద్దు, మా పని మేము చేసుకుంటామని వాళ్ళు మొత్తుకున్నారు. సో కాబట్టి మా ప్రాంతంలో ఉన్నటువంటి మామిడి పండించినటువంటి రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. దాని గురించి ఎవరు బెంగపడట్లేదు. ప్రభుత్వం బాగా ఆదుకునింది అనేటువంటి కులాసతో ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో సమయము గాని తేదీ గాని ప్రాంతం గాని అన్ని రాంగే. బంగారపాలెం ఏదైతే ఉందో ఆ ఏరియాలో తాతాపురి అసలు పండించరు. రెండోది, ఇంకొక 3-4 రోజుల్లోనే హార్వెస్టింగ్ పూర్తిగా 100% కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఒక్క కాయ చూద్దామన్నా కూడా దొరకదు. ఇప్పటికే 90% పైగా చాలా బాగా అన్ని కూడా గుజ్జు పరిశ్రమల శక్తి సామర్థ్యాలకు మించి కూడా 24/7 పరిశ్రమలన్నీ కూడా ఆడాయి. అది కూడా అధికారులు స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు అందరూ కూడా స్వయంగా సందర్శించి మేనేజ్మెంట్ తోటి చర్చించి వాళ్ళు రైతులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన పూర్తి చేసేటువంటి ప్రక్రియని దిగ్విజయంగా పూర్తి చేసేది మొదటిసారి, చరిత్రలో మొదటిసారి. రాబోయే రోజుల్లో మా ఎన్డీఏ కూటమి పసుపుకి ఏ విధంగా అయితే మనం బోర్డు ఏర్పాటు చేస్తాం, మామిడికాయలకు సంబంధించినటువంటి బోర్డు కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ప్రయత్నంలో ఎన్డీఏ కూటమి ఉంది. ఇది ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ ధోరణి ఎలా ఉంటుందంటే గ్రామాల్లో ఫ్యాక్షన్ చేసేటువంటి మా రాయలసీమ ప్రాంతంలో అవునన్నా కాదన్నా ప్రశాంతంగా గ్రామాలను ఉండనీరండి. ఎందుకు ప్రశాంతంగా ఉంటే గుంపు మనమ్మిడితో ఉండరు. కాబట్టి ఏదో ఒక రకమైనటువంటి ఇన్సిడెంట్ ని క్రియేట్ చేసైనా సరే అలజడి సృష్టించాలి. అలజడి సృష్టించి అదంతా కూడా సెంట్రిక్ గా మనం ఉండాలి. సన్నాజాప్కి అంతా కూడా మనమ్మిడితో వెనకలు ఉండాలి, పోగై ఉండాలి. లేకపోతే మన యొక్క ఐడెంటిటీ క్రైసిస్ కోసం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫ్యాక్షన్ మనస్తత్వం తోటి ప్రాకులాడుతున్నాడు. అది ఎలా ప్రాకులాడుతున్నాడు అంటే ఈవెంట్ మేనేజ్మెంట్స్ ద్వారా. ఆ ఈవెంట్ మేనేజ్మెంట్లు ఎలా చేస్తున్నాయంటే దుర్మార్గంగా వాళ్ళకు విలువలు ఉండవు. వాళ్ళు కేవలం ఏదో డబ్బులు ఇస్తారు కాబట్టి మాకు ఒక పేపర్లో క్యాచ్ పాయింట్స్ కావాలి కాబట్టి రప్ప లేకపోతే మామిడికాయలన్నీ తెచ్చి రోడ్ల మీద చల్లడము, తొక్కించడము ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి. అన్నం మెతుకు కింద పడితే మనం అలగద్దుకుంటాం, దండం పెట్టుకొని తింటామండి.
అలాంటి రైతు పండించినటువంటి ఒక మామిడికాయ చూస్తుంటే బాధేస్తుంది. నిరసన వ్యక్తం చేయి, నిర్మాణాత్మకమైనటువంటి చర్చ చేయి, ప్రభుత్వం మీద ఒత్తిడిదా, చైతన్యం తీసుకురా, తప్పులేదు. కానీ తీసుకొచ్చి మామిడికాయల్ని ఆ విధంగా రోడ్ల మీద పోసి తొక్కిస్తావా? మామిడికాయలు కింద పోసినా పర్లేదు, రోడ్డు మీద మళ్ళా ఎత్తుకుంటాం. ఎత్తుకోవచ్చు, అవును. ఇప్పుడు టమాటాలు కూడా, ఇప్పుడు ఉదాహరణకి రాయలసీమ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇదే 23లో 21లో జగన్మోహన్ రెడ్డి గారు తాతాపురి రేట్లు కోల్పోయారు కదా రైతులు. ఆ రోజు నువ్వు పరామర్శించావా, మద్దతు ధర ఇచ్చావా, లేకపోతే టమాటాకు సంబంధించి సహకరించావా? హార్టికల్చర్ అప్పు చేస్తాను, ఏమైపోయినావు? రాయలసీమ ప్రాంతంలో నీ యొక్క హయాంలో డ్రిప్పు కారణంగానే రాయలసీమలో పంటలు ఈ స్థాయికి వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపుతోటి రాయలసీమ ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్ సిస్టాన్ని డెవలప్ చేశాడు కాబట్టి ఈ రోజు పంటలంతా కూడా రైతులు. మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే అంటే ఆయన మనస్తత్వం మొదట్లో ఇందాక రవికుమార్ గారు కూడా ఓపెనింగ్ రిమార్క్స్లో అదే చెప్పారు, ఏదైతే అతని ఒరిజినల్ ఇది ఉంటుందో అంటే ఆ ఫ్యాక్షన్ ధోరణి, ఆ ముఠాలు వెనకాల తిరిగి వాళ్ళు ఏదన్నా కత్తులైనా గన్లైనా, ఇంకా గన్లు రాలేదనుకోండి,